హాయ్ గైస్, ఇవాళ వీడియో వచ్చేసి కంప్లీట్గా బీటెక్ చదువుతున్న సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. ఎస్పెషల్గా సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ మీరు ఇంటర్న్షిప్స్ కోసం ఆన్లైన్లో ఎదుగుతారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళని అడుగుతారు. ఓకే, జనరల్గా మీరు ఆన్లైన్లో ఎదుగుతున్నప్పుడు మీకు దొరికే ఇంటర్న్షిప్స్ ఎటువంటివి అంటే స్టైఫండ్ ఎవరో అలాగని చెప్పి మీకు ఏదైనా స్కిల్ వస్తుందా అంటే అది కూడా ఉండదు. అందులో మీరు చేసేది ఏమి ఉండదు. జస్ట్ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అది మీ యొక్క క్యాంపస్లో చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి హెల్ప్ చేయదు, మీకు జాబ్ తెచ్చుకోవడంలో కానీ లేకపోతే ఇంకే విషయంలో కానీ అది మీకు అసలు హెల్ప్ అవ్వదు. సో ఇవాళ వీడియోలో నేను ఏం కవర్ చేస్తానంటే, ఒక ఇయర్లో మనకి మార్కెట్లో ఉన్న జెన్యూన్ అండ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ యొక్క ఇంటర్న్షిప్స్ లిస్ట్ మొత్తాన్ని ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. ఈ వీడియో ఈ ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఇయర్లో ఉన్న మేజర్ కంపెనీస్ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ నేను మీకు ఏ మంత్లో రావచ్చు అన్న డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ పైన నేను మీకు కంపెనీ యొక్క పేరు డీటెయిల్స్ కూడా మీకు డీటెయిల్గా ఇస్తాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఆ లింక్స్ డైరెక్ట్గా మీకు కావాలి, మిస్ అవ్వకుండా అనుకుంటే కింద మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులోకి జాయిన్ అవ్వచ్చు. మీకు డైరెక్ట్గా లింక్ ఉంటుంది. ఓకే, అందులోంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. సో వీడియోని మొదలు పెడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మనకి మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్ ఫ్రెషర్స్ కోసం, ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంటర్న్షిప్స్ అయితే ఇస్తాయి. అవి పెద్ద పెద్ద కంపెనీస్, గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇలాగ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ యాక్టివ్గా ఇస్తాయి ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్. ఓకే, మీరు వాటిని క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క కంపెనీ అటువంటి ఆపర్చునిటీ ఏ కంపెనీస్ ఇస్తున్నాయో మీకు చెప్తూ ఉంటాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మీరు సెలెక్ట్ అవ్వాలంటే బోనస్ టిప్స్ నేను లాస్ట్ ఇస్తాను. ఎలాగా, ఎటువంటి రెజ్యూమే కావాలి, ఎటువంటి ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి, ఏఐని ఎలా వాడుకోవాలి ఈ ప్రాసెస్లో, ఇటువంటి బోనస్ టిప్స్ అయితే లాస్ట్లో ఇస్తాను. ఫస్ట్ మీకు కంపెనీస్ అయితే కవర్ చేస్తాను. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో బేసికల్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫ్రెషర్స్ కోసం 2-3 టైప్స్ పొజిషన్స్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంటర్న్షిప్స్ కోసం. ఓకే, ఎటువంటి అంటే ఎక్స్ప్లోర్ అండ్ రీసెర్చ్, ఈ 2 పొజిషన్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇది ఇంటర్న్షిప్కి ఇంకా ఫ్రెషర్స్ కూడా. సో ఎలిజిబిలిటీ ఏంటంటే, మీరు సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ ఇయర్ కానివ్వండి, ఈ 3 కేటగిరీలో మీరు ఉండి మీరు అప్లై చేద్దాం అనుకుంటే టైం లైన్ వచ్చేసి ఎక్కువగా మైక్రోసాఫ్ట్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే నవంబర్ టు జనవరి ఈ మధ్యలో అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. డైరెక్ట్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా సెకండ్ కంపెనీ వచ్చేసి గోల్డ్మ్యాన్ స్నాష్ అనమాట. ఇందులో మీకు ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ అని జరుగుతుంది. ప్రోగ్రామ్ పేరు వచ్చేసి బేసికల్గా వాళ్ళకి ఎవరు కావాలంటే ఇంటర్న్స్ కావాలి, ఇంకా ఫ్రెషర్స్ ఫుల్ టైమ్స్ కూడా కావాలి వాళ్ళకి. సో ఎలిజిబిలిటీ ఏంటంటే థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ అయి ఉండాలి. మీకు ఈ కంపెనీ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు. ఓకే, టైం లైన్ వచ్చేసి జనవరి నుంచి ఆగస్ట్ ఈ మధ్యలో అయితే మీకు ఇది ఓపెన్ అవుద్ది, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ వచ్చేసి 1 lakh to 24 lakhs, గుర్తుపెట్టుకుని 1 lakh to 24 lakhs మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద కంపెనీ కాబట్టి, ఫైనాన్స్ కంపెనీ కాబట్టి గట్టిగా ఇస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా స్టైఫండ్ ఉంది, ఇందాక చెప్పిందండి. సో అప్పుడు థర్డ్ కంపెనీ ఏంటంటే ఈవై వచ్చేసి టెక్టాన్ అని ఒక హ్యాకథాన్ లాంటిది కండక్ట్ చేస్తుంది. అంటే మీ యొక్క కోడింగ్ స్కిల్స్ పైన టెస్ట్ అనుకుంటా మోస్ట్లీ. హైరింగ్ వచ్చేసి మెయిన్గా ఇంటర్న్స్కి. ఎలిజిబిలిటీ ఎవరంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో దీని యొక్క సిటీసీ వచ్చేసి 10 నుంచి 13 lakhs అయితే ఉంది. ఓకే, అంత ఎర్న్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ఇంటర్న్షిప్ గట్టిగా క్రాక్ చేస్తే. అల్మాట్ ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి కోడ్ హెయిర్స్ స్పార్కథాన్ స్పార్క్ ప్లగ్ 2 అనమాట. ఇవి స్పార్కథాన్ స్పార్క్ ప్లగ్ ఒకటే, కోడ్ హెయిర్. సో ఈ 2 అయితే వాల్మార్ట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. హైరింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఆపర్చునిటీ వస్తుంది చూసుకోండి. థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ అయి ఉండాలి మీరు. అలాగే ఇది ఇంటర్న్స్కి ఇంకా ఫుల్ టైం వాళ్ళకి కూడా మనకైతే ఆపర్చునిటీ వస్తుంది. సిటీసీ వచ్చేసి 27 lakhs. ఓకే, ఈ ఇయర్లో అయితే మేబీ ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు. కమింగ్ టు గూగుల్, చాలామంది డ్రీమ్ కంపెనీ కూడా ఇది. సో ఇందులో చాలా గూగుల్ ఏం చేస్తుంది అంటే ఫ్రెషర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. వింటర్ సీజన్లో ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఎస్పెషల్గా ఫోర్త్ ఇయర్, థర్డ్ ఇయర్ పీపుల్కి. ఇంకా సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఈ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టెప్ డైరెక్ట్ హైర్. సో ఇందులో మనకి ఇంటర్న్ ఇంకా ఫుల్ టైం ఫ్రెషర్స్ అయితే తీసుకుంటారు. ఎలిజిబిలిటీ వచ్చేసి సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ అయి ఉండాలి. టైం లైన్ ఎస్పెషల్గా ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ గూగుల్ది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో అయితే రిలీజ్ చేస్తారు. సిటీసీ వచ్చేసి 60 lakh. ఇప్పుడున్న మార్కెట్కి మేబీ ఫ్యూచర్లో పెరగచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఊబర్ ఎస్పెషల్గా ఉమెన్స్కి అయితే ఆపర్చునిటీ ఇస్తుంది. ఊబర్ స్టార్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, C++ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం సెకండ్ ఇయర్లో ఉండాలి మీరు.
ఎస్పెషల్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఇస్తుంది ఆపర్చునిటీ. ఇంకా టైం లైన్ వచ్చేసి అంటే ఏ టైం లైన్లో ఈ ఆపర్చునిటీ వస్తుందంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే ఇది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్టైపెండ్ వచ్చేసి 1.5 lakhs నుంచి 35 lakhs. అంటే ఒకవేళ ఇంటర్న్ అయితే మీకు 1.5 lakh మంత్లో ఇస్తారు. ఒకవేళ మీరు ఫ్రెషర్గా సెలెక్ట్ అయితే బేస్ పే వచ్చేసి 35 lakh per annum. ఓకే, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జస్పే. జస్పేలో ప్రోగ్ ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మీరు అప్లై చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్స్కి తీసుకుంటారు, ఫుల్ టైం రోల్కి తీసుకుంటారు. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసి థర్డ్ ఇయర్ అయి ఉండాలి, ఫైనల్ ఇయర్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ అయితే మీరు ఫుల్ టైం పొజిషన్ టార్గెట్ చేయొచ్చు, థర్డ్ ఇయర్ అయితే ఇంటర్న్షిప్ టార్గెట్ చేయొచ్చు. ఓకే, టైం లైన్ వచ్చేసి అంటే ఏ టైంలో ఇది ఓపెన్ అవుతుందంటే మార్చ్ ఇంకా సెప్టెంబర్ మంత్, ఈ 2 monthsలో అయితే వాళ్ళు 2 times ఓపెన్ చేస్తున్నారు ఇయర్కి. స్టైఫండ్ వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే 40,000 rupees per month. ఒకవేళ మీరు ఫుల్ టైం రోల్ అయితే 21 LPకి అయితే ఫుల్ టైం రోల్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ కంపెనీ మింత్రా మోస్ట్లీ డేటా అనలిస్ట్ని ఎక్కువ తీసుకుంటుంది. సో ప్రోగ్రామ్ వచ్చేసి హ్యాకర్ ర్యాంప్ ఇంకా వెబ్ V4C అంట. అంటే ఉమెన్కి ఇది కూడా మింత్రా వచ్చేసి ఉమెన్కి ఎస్పెషల్గా వాళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, హైరింగ్ ఇంటర్న్స్ని హైర్ చేస్తారు, వాళ్ళు ఫుల్ టైం కూడా హైర్ చేస్తారు. ఫ్రెషర్స్కి జాబ్ లేవు అంటారు కదా, ఈ కంపెనీస్ ఫుల్ టైమ్స్ కూడా తీసుకుంటాయి. మీరు అది గమనించండి, ఎవ్రీ ఇయర్ తీసుకుంటాయి. ఓకే, సో ఎలిజిబిలిటీ వచ్చేసి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయ్యి ఉండాలి. థర్డ్ ఇయర్ అయితే మీరు ఇంటర్న్షిప్ ట్రై చేయండి, ఫోర్త్ ఇయర్ అయితే ఇంకా ఫుల్ టైం జాబ్ని అయితే మీరు టార్గెట్ చేయండి. బేసికల్గా ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎనీ టైం వీళ్ళు ఓపెన్ చేయొచ్చు. ఇంకా కమింగ్ టు స్టైఫండ్ 60K per month ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ అయితే. ఒకవేళ ఫుల్ టైం అయితే బేస్ పే వచ్చేసి 33 LPA మినిమం. సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ అనమాట, పక్కా ట్రై చేయండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లింక్డ్ఇన్లో కోచింగ్ డైరెక్ట్ హైరింగ్ అన్న 2 programs అయితే ఉంటాయి. ఎస్పెషల్గా ఇంటర్న్స్కి ఇంకా ఫుల్ టైం ఎంప్లాయీ కింద మారదాము అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు మినిమం సెకండ్ ఇయర్లో ఉండాలి, థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ ఇయర్ అయితే మీరు ఫ్రెషర్ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీకి అయితే ట్రై చేసుకోవచ్చు. సో టైం లైన్ వచ్చేసి మెయిన్గా ఇది ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఎనీ టైం అయితే ఓపెన్ అవుద్ది. ఇంకా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే ఓపెన్ అవుద్ది. దీని ఒక CTC వచ్చేసి 1 lakh per month ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ అయితే. ఒకవేళ ఫుల్ టైం రోల్ అయితే 45 lakh CTC అయితే మీరు ఈజీగా ఇందులో అయితే పొందొచ్చు. సో ఇంకొక కంపెనీ నాకు ఫేవరెట్ కంపెనీ ఇది అట్లాన్, ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇది కూడా. సో ఇందులో మీకైతే ఇంజనీరింగ్ ఫెలోషిప్ అని ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. 6 month ఇంటర్న్ అయితే హైర్ చేసుకుంటారు. సో బేసికల్గా మీరు ఒకవేళ థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్లో ఉంటే ఇంటర్న్షిప్ ట్రై చేసుకోవచ్చు, మంచి కంపెనీ. టైం లైన్ వచ్చేసి అంటే ఏ టైంలో మనకి ఆపర్చునిటీ ఓపెన్ అవుద్ది అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో అయితే ఇది ఓపెన్ అవుద్ది. స్టైఫండ్ వచ్చేసి 50K per month. ఓకే, ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అట్లాసన్. సో ఇందులో ఎస్పెషల్గా ఈ కంపెనీ కూడా ద బెస్ట్ కంపెనీ ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ ఎక్సెట్రా. బేసికల్గా ఇది ఉమెన్స్కి అయితే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది, ఉమెన్ ఇన్ టెక్ అని చెప్పి. ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా మీరు దీనికి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, టైం లైన్ ఎప్పుడు ఇది ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఓపెన్ అవుతుంది. మీరు వాళ్ళ కెరియర్ పేజెస్లో చూసుకోవచ్చు, లింక్డ్ఇన్లో దీన్ని ఫాలో అయితే మీకు క్లియర్ కట్గా మీకు తెలిసిపోద్ది. ఓకే, స్టైఫండ్ వచ్చేసి ఎంత 1 lakh per month. ఓకే, ఒకవేళ ఫుల్ టైం రోల్ యాజ్ అ ఫ్రెషర్ మీరు క్రాక్ చేస్తే 70 lakh వరకు అయితే వీళ్ళు పే చేస్తారు ఫ్రెషర్కి, మీరు మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెర్కారీ. సో ప్రోగ్రామ్ వచ్చేసి మెర్కారీ బిల్డ్ ప్రోగ్రామ్. ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా ఫ్రెషర్ లేకపోతే ఎనీ ఇయర్, వాళ్ళు ఎనీ ఇయర్ అని మెన్షన్ చేశారంటే మీ యొక్క టాలెంట్ని వారు కేర్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్గా ఇది డిసెంబర్ నుంచి జాన్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది, ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి 2.5 lakh per month అయితే వీళ్ళు పే చేస్తారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. హైర్ వచ్చేసి ఇంటర్న్స్ని తీసుకుంటారు, ఇంకా ఫుల్ టైం ఎంప్లాయీస్ని కూడా తీసుకుంటారు. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసి ఆల్ ఇయర్స్. ఇది కూడా ఫ్లిప్కార్ట్ కూడా మోస్ట్లీ టాలెంట్ని చూస్తుంది. మీరు ఫస్ట్ ఇయర్ అయినా దే డోంట్ కేర్, మీ దగ్గర స్కిల్, టాలెంట్, ఆ క్యూరియాసిటీ, ఆ ఇంటెన్సిటీ మీ దగ్గర ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్కి అప్లై చేసుకుని. సో టైం లైన్ వచ్చేసి ఎస్పెషల్గా ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే జూలై నుంచి ఆగస్ట్. ఇంకా స్టైఫండ్ వచ్చేసి 1 lakh per month. ఒకవేళ ఫుల్ టైం రోల్ మీరు క్రాక్ చేస్తే ఫ్రెషర్గా 28 lakh LPA 28 lakh వరకు పే చేస్తున్నారు. ఇంకొక కంపెనీ వచ్చేసి సమ్మర్ ఆఫ్ బిట్కాయిన్. సో సమ్మర్ ఆఫ్ BTC అని ఒక ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఎక్కువగా ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటారు ఫుల్ టైం రోల్ కన్నా. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే ఎనీ ఇయర్, వీళ్ళు కూడా టాలెంట్ హై ప్రిఫరెన్స్ ఎనీ ఇయర్. బేసికల్గా ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఫిబ్రవరిలో ఓపెన్ అవుతుంది, అంటే ఈ మంత్లో, ఆర్ మిడ్ ఆఫ్ ద ఇయర్ మధ్యలో, ఇయర్ మధ్యలో ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, మీరు ట్రాక్ చేసుకోవచ్చు. స్టైఫండ్ వచ్చేసి $3,000 ఓకే per month. ఓకే, అంటే 2,80,000 2,60,000 ఎంతో అనుకుంటా, 2,70,000 మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు USD అంటే USA డాలర్. సో ఇది బేసికల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మోస్ట్లీ అండ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ.
సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం చాలా క్వాలిటీ కంపెనీస్ ఏవైతే మనకి మంచి మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాయో వాటిని అయితే మీకు డీటెయిల్గా అయితే కవర్ చేశాను. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో ఇంటర్నేషనల్గా అంటే ఇండియాలోనే కూర్చుని మీరు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ని ఎలా క్రాక్ చేయాలి, ఆ కంపెనీస్ ఒక లిస్ట్ ఎలా క్రాక్ చేయాలన్నది సెపరేట్ వీడియో, బట్ ఆ కంపెనీస్ యొక్క లిస్ట్ అయితే మీకు ఇస్తాను. మీరు వాటిని ట్రాక్ చేయొచ్చు, ఎక్సెల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా, మీరు ఎక్సెల్లో పెట్టుకుని ట్రాక్ చేసుకోవచ్చు. లేకపోతే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఎప్పుడైనా ఏదైనా ఓపెనింగ్ అయితే నేను మీకు లింక్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. సో నౌ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, బోనస్. సో ఇటువంటివి మీరు చూసారు కదా, ఇప్పుడు ఎంతెంత ప్యాకేజీలు మనకు పే చేస్తున్నాయి. 1 lakh మినిమం 1 lakh ఉంటుంది. మినిమం 40-50K నేను చూశాను. అక్కడి నుంచి 1 lakh వరకు వాళ్ళు అయితే పే చేస్తున్నారు. అదే ఇంటర్న్గా, అది థర్డ్ ఇయర్ 4th ఇయర్ వాళ్ళకి ఒకవేళ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకున్నట్టయితే. సో ఇప్పుడు టిప్స్కి వచ్చేసరికి ఈ ఇంటర్న్షిప్స్ని అందరూ అప్లై చేస్తారా అంటే లేదు. టైర్ 2, టైర్ 3, టైర్ 4 కాలేజెస్ అసలు వీటిని థింకే చెయ్యవు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కష్టమేమో, కోడింగ్ అడుగుతారేమో. సో ఇలాంటి ఎన్నో మిస్కన్సెప్షన్స్ వల్ల వాళ్ళు అప్లై చేయరు, వీటిని చూడరు. బట్ టైర్ 1 కాలేజెస్ అంటే ఎవరైతే తెలుగు వాళ్ళు ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ వదిలి వేరే స్టేట్స్లో చదువుతారు, లైక్ తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే NITs క్రాక్ చేసిన వాళ్ళు, IITs క్రాక్ చేసిన వాళ్ళు, ఎవరికైతే ఆ క్యూరియాసిటీ ఉంటుందో ఎలాగైనా నేను ఇంటర్న్షిప్ చేయాలి అన్న ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా వీటిని ఫోకస్ చేస్తారు, వీటిని అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హెవీ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నార్త్ ఇండియన్స్ నుంచి వస్తుంది. వాళ్ళు మనకన్నా అగ్రెసివ్గా కోడింగ్పై కూర్చుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టిప్, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే విత్ మినిమం 3 మిడ్ లెవెల్ ప్రాజెక్ట్స్ని మీరు చెయ్యండి. చేయడం అంటే స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎవరిదైనా కాపీ చేసి అర్థం చేసుకుని దాన్నే మీరు రీక్రియేట్ చేసి లేకపోతే కొంచెం మోడిఫై చేసి మీ ప్రాజెక్ట్లో పెట్టుకోండి. దాన్ని మీరు బెస్ట్ వేలో ప్రజెంటేషన్ చేయండి ఇంటర్వ్యూలో, అంతే. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మీరు ATS ఫ్రెండ్లీ రెజ్యూమే విత్ ప్రాజెక్ట్స్ చేయాలి అప్లై చేసే ముందు. అంతేగాని సింపుల్ రెజ్యూమేస్ లైక్ స్కిల్స్, మార్క్స్, మీ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో సంపాదించిన మార్క్ షీట్లు, మీరు చేసిన డమ్మీ సర్టిఫికేట్స్, యూజ్లెస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ సర్టిఫికేట్స్ ఎవరు పట్టించుకోరు. మీ ప్రాజెక్ట్స్, మీ యొక్క స్కిల్ మీ ప్రాజెక్ట్స్లో కనబడాలి. సో అదైతే మీరు చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ టిప్, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ ఎందుకు మార్చుకోమంటానంటే జనరల్గా మీరు ఏం ఫీల్ అవుతారంటే ఇవి టఫ్, ఎందుకంటే ఇవి ఎంత పే చేస్తున్నాయి మనకి, ఇవి టఫ్ అనుకుంటారు. బట్ నేను చెప్తున్నాను ఇవి టఫ్ కాదు, ద ఈజియెస్ట్. వాళ్ళు అక్కడ మీ దగ్గర నుంచి ఎక్కువ స్కిల్స్ లేకపోతే మీతో అక్కడ కూర్చోబెట్టి పని చేయించేద్దాం అన్న మైండ్ సెట్తో వాళ్ళు ఉండరు. వాళ్ళ కంపెనీ పాలసీ ఏంటంటే ఫ్రెషర్స్కి ఒక ఆపర్చునిటీ ఇద్దాం. సెకండ్ పాలసీ ఏంటంటే వచ్చిన వ్యక్తి, సపోజ్ వాళ్ళు మిమ్మల్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి హైర్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు చూసేది ఏంటంటే మీ యొక్క క్యూరియాసిటీ, అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ రోల్ పైన. ఓకే, మీ దగ్గర స్కిల్ లేకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్న్స్కి, ఫ్రెషర్స్కి వాళ్ళు స్కిల్ ఎక్స్పెక్ట్ చేయరు అంత హెవీగా, ఎందుకంటే వాళ్ళకే తెలుసు వీళ్ళకి అంత ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండదని. బట్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే క్యూరియాసిటీ, ఎందుకు ఎగ్జైట్ అవుతున్నారు ఆ రోల్కి, అది మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నప్పుడు. ఓకే, అది డెవలప్ చేసుకోండి. ఓకే, అదొక సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి కన్సిస్టెన్సీగా వీటికి అప్లై చేయండి. వీటిని క్రాక్ చేయాలంటే ఆబ్వియస్గా మీకు మినిమం మిడ్ లెవెల్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మిడ్ లెవెల్ కోడింగ్ నాలెడ్జ్ ఎప్పుడు ప్రాక్టీస్తో వస్తుంది. మీరు ఎవ్రీడే 1 or 2 ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి, లాజిక్ బిల్డింగ్ చేయాలి. ఓకే, సో ఈ 3 ఫాలో అయితే మ్యాక్సిమం ఇవి ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఇన్ కేస్ ఇవి మీరు క్రాక్ చేయలేకపోతున్నారు అనుకుంటే లింక్డ్ఇన్లో అప్రోచ్ అవ్వండి. సపోజ్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ మీరు లింక్డ్ఇన్లో అప్రోచ్ అయ్యి వాళ్ళని మళ్ళీ అడిగితే, అంటే ఎవరిని అడగాలి, మేనేజర్స్ కానీ, మీరు ఇలా నేను ఇంటర్వ్యూ మిస్ అయింది, ఐ మీన్ అటెండ్ అయ్యాను బట్ ఫెయిల్ అయ్యాను, బట్ నాకు ఇంకా మీ దాంట్లో పని చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు అడగండి. ఆల్రెడీ మీకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాని తర్వాత మీరు రెక్టిఫై చేసుకుని మీ మిస్టేక్స్ మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇస్తారు. ఓకే, మీరు ఆ ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి ఛాన్స్ అయితే కొంతమందికి అయితే అలా వచ్చింది. నేను సక్సెస్ స్టోరీస్ చూసాను అలాగా. సో అటువంటి మీరు కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ని అయితే కవర్ చేద్దాం. సో ఇవాళ వీడియోకి ఇంతే. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ సరే, ఉంటాను, బాయ్.